Hi, hello, namaste, and hola amantes del cine. Welcome to our channel, The Real Homies, and this is your narrator, GV. ఒక ఆర్డినరీ డైరెక్టర్ కి ఒక విజనరీ ఒక ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ కి తేడా ఏంటో తెలుసా? ఆర్డినరీ డైరెక్టర్ ఫ్లాప్ ఇస్తాడు, హిట్ ఇస్తాడు, బట్ కొంతకాలం అయ్యాక మర్చిపోతారు అందరు. కానీ అదే ఒక విజన్ ఒక ట్రెండ్ సెట్ చేసే పవర్ ఉన్న డైరెక్టర్ అయితే ఎంటైర్ ఇండస్ట్రీ తలరాతి మార్చేస్తాడు. బేసికలీ తెలుగు సినిమాలో హీరో అంటే బుద్ధిమంతుడు, కూల్ అండ్ కామ్, గొప్ప ఆశయాలు ఉన్నవాడని అనుకునే రోజులవి. అలాంటి టైంలో ఒక్కడొచ్చాడు, నేను ఇంతే అని కాలర్ ఎగిరేసి ఒక కొత్త హీరోని దిగుమతి చేశాడు ఒక వ్యక్తి. అతని పేరే పూరి జగన్నాథ్. ఈ పేరు వినగానే మన మైండ్ లో స్ట్రైక్ అయ్యే ఫస్ట్ వర్డ్ యాటిట్యూడ్. జీరో నుంచి వచ్చి ఇండస్ట్రీని రూల్ చేసి పాన్ ఇండియా లెవెల్కి ఎదిగి ఎవరికి అందని హైకి వెళ్తాడు అనుకుంటే ప్రెసెంట్ డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఒక డైనమిక్ డైరెక్టర్ కథ ఇది. వెల్కమ్ టు ద రైజ్ అండ్ డౌన్ఫాల్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు. అసలు మన పూరి గారి జర్నీ ఎక్కడ అండ్ ఎలా మొదలైంది? బేసికలీ ఈ కథ పిఠాపురంలో స్టార్ట్ అయింది. పిఠాపురంలో పుట్టి సినిమా పిచ్చితో హైదరాబాద్కి వచ్చిన ఒక కుర్రాడి కథ. కానీ ఆ పిచ్చి ఒక రోజులో పుట్టింది కాదు. చిన్నప్పటి నుంచి తనకి సినిమా అంటూ ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఒక ఎడ్యుకేషన్. తన ఫాదర్ వీడియో లైబ్రరీ బిజినెస్ వల్ల ఎన్నో సినిమాలు చూసి అండ్ ఆడియన్స్ ఒక సైకాలజీని చాలా ముందే అర్థం చేసుకున్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా మంది ఇలా కృష్ణానగర్లో ఆకలి పస్తులతోనే ఉండేవాళ్ళు. అండ్ దాని తర్వాత ఎన్నో రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు. బట్ తన బ్రెయిన్లో ఉండే కథ అండ్ తనలో ఉండే ప్యాషన్ మాత్రం తన ముందుకు నడిపించింది. అప్పట్లో టాలీవుడ్లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉండేది, అదే రామ్ గోపాల్ వర్మ ఫిలిం యూనివర్సిటీ. అండ్ మన పూరి గారు అప్పట్లో శివసింహలో నటించారు ఒక చిన్న రోల్కి. పక్కనే ఉండే ఆర్జీవి గారి వర్క్ని చూసి పిచ్చోలు అయిపోయారు. అండ్ దాని తర్వాత ఎలాగో ఒకలాగా ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. అండ్ గాయం సినిమా అండ్ ఇంకొన్ని హిందీ సినిమాస్లో అతనికి అసిస్టెంట్గా వర్క్ చేశారు. అలా పనిచేస్తున్న రా టేకింగ్, క్యారెక్టర్ యాటిట్యూడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా స్పీడ్గా వర్క్ చేయాలో నేర్చుకున్నారు. ఒక పక్క దూరదర్శన్లో డైరెక్టర్గా వర్క్ చేస్తూనే ఇంకో పక్క తన ఫస్ట్ మూవీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఆయన దగ్గర ఎప్పుడు ఐడియాస్ కొరత అనేదే లేదు. అండ్ మన ఇండస్ట్రీలో చాలా మంది ఒక స్క్రిప్ట్ అండ్ రైటింగ్ చాలా నెలలు తీసుకుంటారు, బట్ ఆయన మాత్రం ఒక స్క్రీన్ ప్లేని చాలా తక్కువ రోజులు రాసేవని చెప్పేవాళ్ళు. చాలా ఇయర్స్ కష్టం అండ్ చాలా ఇయర్స్ ప్రిపరేషన్ తర్వాత ఆయన చేతిలో ఒక స్క్రిప్ట్ రెడీ అయింది. అండ్ ఆ స్క్రిప్ట్ పేరే అప్పటికే పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ అండ్ సుస్వాగతం లాంటి క్రేజీ మూవీస్తో యూత్లో ఒక యుఫోరియాని క్రియేట్ చేశారు. అందరూ ఆయన్ని ఒక సాఫ్ట్ లవర్ బాయ్ లాగా చూస్తున్నారు. అలాంటి టైంలో ఒక కొత్త డైరెక్టర్ వెళ్ళి పవన్ కళ్యాణ్కి కథ చెప్పారు. ఆ కథ ఏంటి? హీరో చాలా పెద్ద తిక్కోడు, ఎవరిని అసలు లక్కే చేయడు. హీరోయిన్ వాళ్ళ అన్నతో పీక్ ఈగో క్లాష్ ఉంటుంది. అండ్ బద్రి మూవీ ప్లాట్ అప్పట్లో అందరికీ ఒక రేడియో లూసెంట్ ఇమేజ్ క్రియేట్ చేసింది. హీరోయిన్ యాంటీ హీరో లాగా ఇంత ఆరోగ్యంట్గా ఏమీ దాచుకుండా ఓపెన్ గా ఉన్న క్యారెక్టర్కి అందరు ఫిదా అయిపోయారు. అన్న సింగిల్ డైలాగ్ తో టాలీవుడ్ లో యాటిట్యూడ్ కి ఒక కొత్త గ్రామర్ రాసి పెట్టారు పూరి గారు. ఒక్క దెబ్బతో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. బద్రితో హిట్ కొట్టిన తర్వాత పూరి గారి మార్క్ టేకింగ్ పక్క రాష్ట్రాలు కూడా పాకింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో యువరాజ్ అనే సినిమా తీశారు. అప్పటికైనా టేకింగ్లో ఉన్న స్పీడ్ అండ్ క్యారెక్టర్ యాటిట్యూడ్ చూసి అక్కడ ఉన్న జనాలు కూడా పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ అసలు జాతర అక్కడి నుంచే మొదలైంది. ఒక హీరో ఒక హీరోయిన్ ఇద్దరు చనిపోద్దాం అని చెప్పి సూసైడ్ స్పాట్కి వస్తారు. దాని తర్వాత అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం జరిగి ఒకరినొకరిని తెలుసుకుంటారు. ఈ క్రేజీ కాన్సెప్ట్తో రవితేజ గారికి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ గారిని లాంచ్ చేస్తూ అప్పు అనే సినిమా తీశారు. అండ్ అది అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ అదే సినిమాని మన తెలుగులో ఈడియట్గా తీశారు విత్ రవితేజ గారితో. కమిషనర్ కూతుర్ని లవ్ చేసి కమిషనర్ ఆఫీస్లో తనకి వార్నింగ్ ఇచ్చేంత రెక్లెస్ క్యారెక్టర్ని చూసి జనాలందరూ పిక్చర్ అయిపోయారు. అండ్ మన యూత్ చెంటిగా ఓన్ చేసేసుకున్నారు. ఎమోషనల్ వర్కౌట్ చేయలేదు అంటారేమో అని చెప్పి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా తీశారు. అండ్ ఆ సినిమా కిక్ బాక్సింగ్ ప్లస్ మదర్ సెంటిమెంట్తో అందరిని ఎమోషనల్ చేశారు. ఇంకా వెంటనే నాగార్జున గారితో శివమణి సినిమా తీశారు. నేను డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి, శివమణిగాడు ఆపేమన్నాడు పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో, ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. ఈ డైలాగ్ థియేటర్లో క్రియేట్ చేసిన యూఫోరియా అంతా ఇంత కాదు. సిరీస్ ఆఫ్ హిట్స్తో పూరి జగన్నాథ్ గారి సినిమా వస్తుందంటే చాలు మినిమం గ్యారంటీ బ్లాక్ బస్టర్ అనే బ్రాండ్ ఫిక్స్ అయింది. పూరి గారి కెరియర్ పీక్ లో ఉంది. ఈ టైంలో వచ్చింది ఆంధ్ర వాల ఎన్టీఆర్తో సినిమా. ఒకవైపు పూరి గారు కంటిన్యూస్ హిట్స్ అండ్ ఇంకోవైపు మన ఎన్టీఆర్ గారు సింహాద్రి మూవీ తర్వాత మూవీ ఇది. సో ఇంక ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హైలో ఉన్నాయి. ఆడియో ఫంక్షన్ కి స్పెషల్ ట్రెండ్ చేశారు. దాదాపు 10 లక్షల మంది వచ్చారు ఒక ఆడియో ఫంక్షన్ కి. ఇండియా సినిమా హిస్టరీలోనే అంత పెద్ద ఆడియో లాంచ్ అప్పటి వరకు జరగలేదు. అంత హైప్ లో ఉన్న సినిమా తీరా రిలీజ్ అయ్యాక థియేటర్ లో చూస్తే ఆడియో ఫంక్షన్ కి ఉన్న హిట్ టాక్ సినిమాకి లేకపోయింది. హీరో క్యారెక్టరైజేషన్ లో చాలా లోపాల వల్ల సినిమా బోల్తా కొట్టింది. ఆ వెంటనే తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ని లాంచ్ చేస్తూ తీసిన మూవీ 143 కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత నాగార్జున గారితో సూపర్ అనే మూవీ తీశారు. స్టైలిష్ టేకింగ్స్, సూపర్ బైక్స్ అండ్ అనుష్క గారి యాక్టింగ్
టెక్నికల్లీ సినిమా చాలా అడ్వాన్స్ ఉన్నా కూడా కమర్షియల్ గా అనుకున్న రేంజ్ కి వెళ్ళలేదు. సో ఇంకా వరుసగా హిట్స్ చూసిన డైరెక్టర్ వరుసగా 3 ఫ్లాప్స్ చూసాడు. ఇంకా దెబ్బకి అందరు అనుకున్నారు ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎవరికి పర్మనెంట్ కాదు. సో ఇంకా ఆడియన్స్ ఏమనుకున్నారంటే పూరి గారి స్పీడే ఆయనకి మైనస్ అయింది. ఇంకా కొత్త కథలు ఏం రావా అని అనుకున్న టైంలో అప్పుడు వచ్చింది ఆయన కెరియర్ లో ఒక పోకిరి లెవెల్ ట్విస్ట్. పూరి గారికి ఒక సాలిడ్ కంబ్యాక్ కావాలి. అప్పుడే ఆయన మైండ్లో ఒక కథ తిరుగుతుంది. ఆ కథ ఎవరు విన్నారో ఎవరు రిజెక్ట్ చేశారో తెలియదు, కానీ ఆఖరికి ఒక సూపర్ స్టార్ దగ్గర ఆగింది. అప్పటి వరకు చూసిన పూరి యాటిట్యూడ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తీయబోయే మ్యాడ్నెస్ ఇంకో ఎత్తు. ఆ కథ పేరే అప్పటికి మహేష్ బాబు గారు అతడు సినిమాతో క్లాస్ ఆడియన్స్ బాగా దగ్గరయ్యారు. కానీ ఆయనకు ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కావాలి. అలాంటి టైంలో పూరి గారు వెళ్ళి ఒక కథ చెప్పారు. ఆ కథ పేరే పోకిరి. సినిమా స్టార్ట్ అవడం ఒక గ్యాంగ్ వార్తో స్టార్ట్ అవుతుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు నేనే. ఆడియన్స్కి నిజంగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. హీరో అంత రూత్లెస్గా అండ్ మనీ కోసం ఎవరైనా చంపే క్యారెక్టర్లో మహేష్ బాబుని చూసి థియేటర్లు పిచ్చెక్కిపోయినాయి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా అంటూ హీరో చేసే అరాచకం అంతా ఇంత కాదు. పండుగడి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఎంత వైల్డ్గా ఉంటుందంటే వాడు అసలు విలనా హీరో అని చెప్పి మనకి డౌట్ వస్తుంది. కానీ అసలు గత క్లైమాక్స్ లోనే ఉంది. అప్పటి వరకు పోకిరిలాగా రౌడీలాగా ఉన్న పండుగాడు యాక్చువల్లీ ఒక అండర్ కవర్ కాప్, కృష్ణ మనోహర్ IPS అని రివీల్ అయ్యే మూమెంట్ లో థియేటర్స్ లో అందరూ పిచ్చెక్కిపోయి అరుపులు అరిచి విజిల్స్ చేశారు. అప్పటి వరకు వచ్చిన పోలీస్ సినిమాలకి ఇది ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్. 75 years ఆఫ్ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని తిరగరాసి ఇండస్ట్రీ గా నిలిచింది. ఇంకా పూరి గారు పడైపోయింది. ఆయన తిరిగి రాలేడు. అనుకున్న వాళ్ళందరి ముందు తన సింహాసనం మీద కూర్చుని ఎంటైర్ టాలీవుడ్ ని రూల్ చేశారు. ఆ టైంలో పూరి జగన్నాథ్ గారి పేరు టాలీవుడ్ లో ఒక బ్రాండ్ అయిపోయింది. ఆయన ఎప్పుడు ఎవరితో సినిమా తీస్తాడని ఆడియన్స్ హీరోస్ అందరు చాలా వెయిట్ చేశారు. ఇక్కడ నుంచి ఆయన కెరీర్ ఒక ఎగ్జాక్ట్ రోలర్ కోస్టర్ లాగైతే సాగింది. అది ఎలా సాగింది అనేది ఇప్పుడు చూసేద్దాం. పోకిరి తర్వాత వెంటనే తీసిన సినిమా వచ్చేసి దేశముదురు. అండ్ ఈ సినిమాలో మన అల్లు అర్జున్ గారి హీరోగా 6 pack విత్ ఊరామాస్ ఇమేజ్ అయితే కనబడ్డారు. అప్పటిదాకా ఆర్య లాంటి సినిమా తీసి క్లాస్ హీరోగా అనిపించుకున్న ఈ సినిమాతో ఒక మాస్ లుక్ అయితే ఇచ్చారు మన పూరి గారు. అండ్ అదే ఇయర్లో మెగాస్టార్ గారి కొడుకుతో రామ్ చరణ్ గారిని హీరోగా లాంచ్ చేస్తూ చిరుత అనే సినిమా తీశారు. ఒక మెగా వారసుని స్క్రీన్ మీద ఎంత గ్రాండ్గా అంటే ఎంత యారగెంట్గా చూపించాలో అలా చూపించారు మన పూరి గారు. ప్రభాస్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఒక ఊరామాస్ డైనోసార్ కటౌట్ లేదా ఒక కూల్ అండ్ కామ్ గా ఉండే హీరో. కానీ అది ఎప్పటిదాకా పూరి గారి కంట పడేంత వరకు ఒక మాస్ హీరోలో ఎవరికి చూడని యాంగిల్ ని బయటకు తీయడం పూరి గారి మార్క్. బుజ్జిగాడి మూవీలో ప్రభాస్ లో ఉన్న హైపర్ హెక్టివ్ ఎనర్జీని బయటకు తీశారు. అండ్ చెన్నై స్లాంగ్ తో కలిపి థియేటర్స్ లో ఆడియన్స్ కి నవ్వులతో ఆడించారు. అండ్ ప్రభాస్ గారి ఆ క్రేజీ డైలాగ్ డెలివరీ చూసి ఫ్యాన్స్ అందరు ఫిదా అయిపోయారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ గారితో మూవీ తీశారు, అదే ఏక్ నిరంజన్. దాంట్లో ఒక బౌంటీ హంటర్ గా ఏమాత్రం బాధ్యత లేని ఒక క్యారెక్టర్ గా ప్రభాస్ యాటిట్యూడ్ ని ఇంకో లెవెల్లో చూపించారు. ఇది ప్రభాస్ కి ఇచ్చిన ఒక కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ బై పూరి గారు. ఈ స్పీడ్లో పూరి గారు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అండ్ కొన్ని రా యాక్షన్ రైస్ కూడా చేశారు. గోపిచంద్ గారితో గోలీమార్ తీసి ఒక రెక్లెస్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా హిట్ కొట్టారు. కానీ ఆయన స్పీడ్ కొన్నిసార్లు ఓవర్ స్పీడ్ అయిపోయి బోల్తా కూడా కొట్టింది. రానా గారితో నేను నా రాక్షసి అనే సినిమా తీసి ఒక సూసైడ్ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉన్న సినిమా అప్పట్లో జనాలకు అర్థం కాక ఫ్లాప్ చేశారు. అండ్ అమితాబ్ బచ్చన్ గారితో బుద్ధ హోగ తేరా బాబు అని హిందీలో ట్రై చేసినా అది బోల్తా కొట్టింది. పూరి గారి కమర్షియల్ హిట్స్ అన్ని ఒక ఎత్తు, కానీ ఆయన పెన్ను నుంచి వచ్చిన ఈ 2 సినిమాలు మాత్రం TFI హిస్టరీలోని గోటెడ్ క్లాసిక్స్. ఫస్ట్ మూవీ వచ్చేసి నేనెంతే. బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఎంత అనేది పక్కన పెడితే ఇది ఒక డెడికేటెడ్ మూవీ ఫర్ ద ఫిల్మ్ వర్కర్స్ అండ్ ఫిలిం లవర్స్. సినిమా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, కృష్ణానగర్లో ఎంత ఏడుస్తున్నారు, హిట్ వస్తే ఎలా లేపుతున్నారు, ఫ్లాప్ వస్తే ఎలా తొక్కుతారు అనేది ఇంత రాగా ఇంత బ్రూటల్గా ఎవరు చూపించలేరు అని చూపించారు. నీకు సినిమా అంటే పిచ్చి కాదు, సినిమా అంటే ప్రాణం. ఇలాంటి డైలాగ్స్ కి యూత్ కల్ట్ ఫ్యాన్స్ అయిపోయారు. అండ్ ఈ మ్యాడ్నెస్ స్పీక్డ్ విత్ బిజినెస్ మ్యాన్. అసలు ఒక స్టార్ హీరో తీయాల్సిన సినిమానా ఇది? సపరేట్ కామెడీ ట్రాక్ లేదు, పక్క కమర్షియల్ ఐటమ్స్ లేవు. స్క్రీన్ మీద ఉండేది ఒకటి, సూర్యబాయ్ ఆరోగెంట్ యాటిట్యూడ్ అండ్ పూరి గారి ఫిలాసఫికల్ మ్యాడ్నెస్. ఇలాంటి డైలాగ్స్ తో సొసైటీ మీద సిస్టమ్ మీద పూరి వేసిన పంచులకి థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. దిస్ ఈస్ అబ్సల్యూట్ పీక్ ఆఫ్ పూరి సర్ రైటింగ్. ఈ ఫిలాసాఫికల్ పీక్ తర్వాత పూరి గారి గ్రాఫ్ పడుతూ లేస్తూ వచ్చింది. అండ్ అది ఎలా అయిందంటే పవన్ కళ్యాణ్ గారితో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీశారు. ఆ సినిమా అయితే పొలిటికల్ అండ్ మీడియా మీద ఒక రా అటాక్ అని చెప్పుకోవచ్చు. అది అట్ట ఆడిందిలేండి. అండ్ దాని తర్వాత రవితేజ గారితో దేవుడు చేసిన మనుషులు అనే సినిమా తీశారు. అండ్ ఆ సినిమా అయితే ఒక మ్యాసివ్ ఫ్లాప్ అయింది.
అసలు ఆ సినిమా స్క్రిప్ట్ ఉందో లేదో కూడా ఎప్పటికీ ఎవరికి తెలియదు. ఎందుకంటే అంత వెరైటీగా ఉంటుంది ఆ సినిమా. అంటే స్క్రిప్ట్ లేకుండా, ఒక ఫ్లోలో లేకుండా అంత ఘోరంగా ఉండే సినిమా అది. అండ్ అయినా సరే ఆగకుండా ఆయన అల్లు అర్జున్ గారితో ఇద్దరు అమ్మాయిలతో సినిమా తీశారు. అండ్ దాంట్లో స్టైలిష్ యాక్షన్ వరకు ప్రూవ్ చేసుకున్న స్టోరీ అయితే పెద్దగా అనిపించలేదు అందరికి. అండ్ ఆ తర్వాత అయితే నితిన్ గారితో హార్ట్ అటాక్ అనే సినిమా తీశారు. అండ్ ఆ సినిమాతో అయితే యూట్ని అంతా అట్రాక్ట్ చేద్దామని ట్రై చేశారు. బట్ అంత వర్కౌట్ అవ్వలేదు. జనాలందరిలో ఒకే మాట రేగింది, ఇంకా పూరి గారు పని అయిపోయింది, ఆయన కథలో మ్యాటర్ అయిపోయింది. ఆయన అందరు అనుకున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి చేసిన వన్ లాస్ట్ గుడ్ మూవీ టెంపర్. అప్పటికి ఎన్టీఆర్ గారు అండ్ పూరి గారు ఇద్దరు పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయిపోయింది. అప్పుడు వచ్చాడు దయా, ఒక ఫుల్లీ కరప్టెడ్ పోలీస్ ఆఫీస్. కానీ ప్రీ క్లైమాక్స్ లో అమ్మాయి మీద జరిగిన ఘోరం చూసి మారిపోయాడు. కోర్టులో చెప్పే ఆ సింగిల్ డైలాగ్ ఎన్టీఆర్ గారి విశ్వరూప యాక్టింగ్ కి పూరి గారి మార్క్ ఎగ్జిక్యూషన్ తోడవడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇది పూరి గారి గోల్డెన్ ఫేస్ కి ఒక రోరింగ్ ముగింపు. టెంపర్ లాంటి మ్యాసివ్ హిట్ కుట్టిన తర్వాత పూరి గారి లైఫ్లో ఒక మేజర్ ట్విస్ట్ తీసుకుంది. అది ఎప్పుడైందంటే చార్మి గారితో జ్యోతిలక్ష్మి సినిమా తీశారు. అంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్య మాత్రం పార్ట్నర్షిప్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అక్కడి నుంచి చార్మి గారు పూరి సినిమాలకు పర్మనెంట్గా మెంబర్ అయిపోయారు. పూరి కనెక్ట్స్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ టాలెంట్ మేనేజ్మెంట్ హౌసెస్ స్టార్ట్ చేశారు. చార్మి గారు కో ప్రొడ్యూసర్గా, కాస్టింగ్ హెడ్గా అయితే ప్రతి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. అసలు డౌన్ఫాల్కి ఇదెలా రీజన్ అయింది, లాజికల్లీ ఆలోచిద్దాం. ఒకప్పుడు పూరి గారు ప్యూర్లీ ఒక రైటర్ అండ్ డైరెక్టర్. ఒక రూమ్లో కూర్చుని ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తూ కథలు రాసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ బిజినెస్లో పార్ట్నర్షిప్ స్టార్ట్ అయిందో ఆయన ఒక CEO లాగా అయిపోయారు. ఫోకస్ అంతా కాస్టింగ్, ప్రొడక్షన్, పాన్ ఇండియా బిజినెస్ మీద పడింది. దానికి తోడు ఆయన చుట్టూ ఒక ఎస్ బాస్ చెప్పే బ్యాచ్ ఫామ్ అయింది. ఈ పూరి కనెక్ట్ స్కామ్ నుంచి వచ్చిన కథలన్నీ, సార్ ఈ డైలాగ్ బాగాలేదు, ఈ సీన్ వర్కౌట్ అవ్వదని ఆయనకి డైరెక్ట్గా చెప్పే ఫ్రీడమ్ ఆయన చుట్టూ ఉన్న సర్కిల్లో ఎవరికి లేకుండా పోయింది. ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యి వాళ్ళ లోకంలో వాళ్ళు బతికేస్తున్నారు. దానికి రిజల్టే మెహబూబా, లైగర్ అండ్ డబుల్ స్మార్ట్ లాంటి డిజాస్టర్స్. ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా సరే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ అవ్వకపోతే కూలిపోవాల్సిందే. తన గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్స్ తర్వాత పూరి గారి గ్రాఫ్ ఆకాశం నుంచి పాతాళంలోకి పడిపోయింది. ఫ్లాప్స్ అందరూ ఇస్తారు, కానీ పూరి గారి డౌన్ఫాల్ మాత్రం చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే ఒకప్పుడు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన స్ట్రెంగ్స్ ఇప్పుడు ఆయన వీక్నెసెస్గా మారాయి. అండ్ ఎలా మారియో చూద్దాం. రీజన్ నెంబర్ 1, క్యారెక్టర్ డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ మ్యాన్ తీసుకో. సూర్యబాయ్ ముంబైకి వెళ్ళి నేను ఇక్కడే రూల్ చేయడానికి వచ్చాను అంటాడు. దాని వెనకాల వాడు ఆరోగ్యన్స్ కనబడదు, సిస్టమ్ మీద ఉన్న పగ కనబడదు, తన పేరెంట్స్ ని చంపేసిన సమాజం మీద ఒక డీప్ హేట్రెడ్ ఉంటుంది. వాడి యాటిట్యూడ్ కి ఒక బ్యాకింగ్, ఒక లాజిక్ ఉంటుంది. అదే ఇప్పుడు లైగర్ చూడండి, హీరోకి నత్తి అండ్ MMA ఛాంపియన్ అవ్వాలి అంటాడు. కానీ రింగ్ లో ఫైట్ చేసి తక్కువ, వాటిలాగా దెంగి అనేది ఎక్కువ, అరిచేది ఎక్కువ. హీరో క్యారెక్టర్ లో మాస్ యాంగిల్ ఉంటుంది, కానీ దానికి సోల్ లేదు. యాటిట్యూడ్ పేరుతో హీరోస్ జస్ట్ లౌడ్ గా అరవడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ లో కంప్లీట్లీ మిస్ అయింది ఆయన మూవీస్ లో. రీజన్ నెంబర్ 2, టాక్సిక్ రొమాన్స్. బుజ్జిగాడు తీసుకోండి. బుజ్జిగాడు ప్రపంచం మీద ఎంత ఆరోగెంట్గా ఉన్నా, హైపర్గా ఉన్నా, తన చైల్డ్హుడ్లో చిట్టి దగ్గర మాత్రం పూర్తిగా సరెండర్ అయిపోతాడు. 12 years తన కోసం వెయిట్ చేసి ఆమెను వెతుక్కుంటూ వచ్చి రజనీకాంత్ అని క్యూట్గా టీస్ చేస్తూ ప్రేమించే విధానంలో ఒక ప్యూర్ ఇన్నోసెన్స్ ఉంటుంది. హీరో యాటిట్యూడ్ ఎంత వైల్డ్గా ఉన్నా అమ్మాయి విషయంలో మాత్రం ఒక జెన్యున్ రెస్పెక్ట్, ఒక స్వీట్ మ్యాడ్నెస్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పూరి గారి టెంప్లెట్ మాత్రం మొత్తానికి మారిపోయింది. డబుల్ స్మార్ట్ లేదా లైగర్ లాంటి రీసెంట్ ఫిలిమ్స్లో చూస్తే ఒక ప్యూర్ మ్యాడ్నెస్ మిస్ అయ్యి హీరో హీరోయిన్ చులకనగా మాట్లాడడం, ఆబ్జెక్టిఫై చేయడం లాంటివి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏదైతే క్యూట్ టీజింగ్ లాగా ఆరు మాస్ లాగా అనిపించిందో ఇప్పుడు అది మాత్రం క్రింజీగా అండ్ ప్రాబ్లమాటిక్ గా మారిపోయింది. మోడర్న్ ఆడియన్స్ దీన్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేసేసారు. రీజన్ నెంబర్ 3, ద ఎమోషన్ మిస్సింగ్ ఇన్ ద యాక్షన్. పూరి గారికి మాస్ చేయడం మాత్రమే కాదు, ఏడ్పించడం కూడా వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి మూవీ తీసుకోండి. ఇది యాక్చువల్లీ ఒక కిక్ బాక్సింగ్ స్టోరీ. కానీ ప్రకాష్ రాజ్ గారితో ఈగో క్లాష్, జయసుధ గారితో ఉన్న హార్ట్ టచింగ్ మదర్ సెంటిమెంట్ ఆ యాక్షన్ కి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ యాంకర్ ని ఇచ్చాయి. క్లైమాక్స్ ఫైట్ లో హీరో ఏడుస్తూ కొడుతుంటే ఆడియన్స్ కి టీయర్స్ వస్తాయి. కానీ లోఫర్ ఆర్ లైగర్ మూవీ తీసుకోండి, ఇక్కడ కూడా సెంటిమెంట్ ఉంది, కానీ అది చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. స్పీడ్ గా సినిమాలు తీసే ప్రాసెస్ లో ఆయన సినిమాలు రాశారు, కానీ దాంట్లో ఎమోషన్ ని మిక్స్ చేయడం మర్చిపోయారు. అసలు హీరో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి టైం ఇవ్వకుండా రష్డ్ స్క్రీన్ ప్లే తో లాజిక్ ని గాలికి వదిలేశారు పూరి గారు. రీజన్ నెంబర్ 4, డైలాగ్స్. ఆయనలో ఉన్న ఒక స్పెషల్ టాలెంట్ డైలాగ్ రైటింగ్. ఎలా రాస్తారేమో కానీ ప్రతి డైలాగ్ ఒక కల్ట్ క్లాసిక్ లో ఉంటది. నేనింతలో కృష్ణనగర్ కష్టాలు, పోకిరిలో పోలీస్ హీరోయిజం గురించి చెప్పే డైలాగ్స్ సిచ్యువేషన్ పర్ఫెక్ట్ గా సింక్ అవుతాయి. కానీ ఇప్పుడు పూరి గారు ఆయన స్పెషల్ టాలెంట్ యూస్ చేయడం లేదు. ఇప్పుడు పూరి గారు ప్యూరి మ్యూజిక్స్ అని ఒక ఎక్సలెంట్ పోడ్కాస్ట్ నడుపుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ పోడ్కాస్ట్ లో చెప్పే ఫిలాసఫీని తీసుకొచ్చి సంబంధం లేని సిచ్యువేషన్స్ లో సినిమాల క్యారెక్టర్స్ తో చెప్పిస్తున్నారు. హీరో కథలో ట్రావెల్ అవ్వకుండా సడన్ గా సొసైటీ మీద లెక్చర్స్ ఇస్తుంటే ఇది సినిమా లేక పోడ్కాస్ట్ అని చెప్పి ఆడియన్స్ డౌట్ వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే పూరి గారు కాపీ కొట్టింది ఇంకొకరిని కాదు, ఆయనే కాపీ కొడుతున్నారు. తన పాత కంప్లైంట్స్ ని తనకి తనే మళ్ళీ రీసైకిల్ చేసుకుని ఆడియన్స్ పల్స్ని క్యాచ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. పూరి గారు లాంటి గొప్ప డైరెక్టర్ కి హిట్లు ఫ్లాప్లు కొత్త ఏం కాదు.
ఆంధ్ర వాళ్ళ లాంటి పెద్ద డిసాస్టర్ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ తలరాతని మార్చేశారు. నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషుల లాంటి మూవీ ఫ్లాప్స్ తర్వాత నేనింతే అండ్ బిజినెస్ మ్యాన్, టెంపర్ లాంటి ఆడియన్స్ కి పిచ్చెక్కించే మూవీస్ తీశారు. ఆయన లాంటి డైనమిక్ డైరెక్టర్ కి కావాల్సింది ఒక మంచి ఫ్రైడే. తన పాత టెంప్లెట్స్ అన్నిటి పక్కన పెట్టి తన పెన్లో ఉన్న అసలు ఇంక్ ని వాడి తన మనసులో ఉన్న అసలైన కథలను యూస్ చేసి క్యారెక్టర్ ఆర్క్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ తో యాటిట్యూడ్ బ్లెండ్ చేసి చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర పూరి గారి కొట్టే డబ్బు ఎలా ఉంటుంది ఈ జనరేషన్ కి ఇంకోసారి తెలుస్తుంది. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్రాణం ఉన్న ద రియల్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ టాలీవుడ్ ఈస్ డౌన్ ఫర్ నౌ. ఇది అంతా చెప్పడానికి బాగుంది అండ్ కంబ్యాక్ చేసేది కానీ చాలా సింపుల్ గా చెప్పాం. బట్ అది అవన్నీ అయ్యే పనిలాగా లేదు. మెయిన్ గా ఆ డబుల్ స్మార్ట్ మూవీ చూసిన తర్వాత ప్రెజెంట్ స్లమ్ డాగ్ మీద పని చేస్తున్నారు, దాని మీద కూడా అంత హైప్ ఆర్ నమ్మకం అయితే లేదు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఆడియన్స్ కి పూరి గారి మీద నమ్మకం పూర్తిగా పోయింది. బట్ లెట్స్ సీ ఏమవుతుంది. హోప్ యూ విల్ గెట్ టు సీ అవర్ వింటేజ్ పూరి గారు వన్స్ అగైన్. ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. అండ్ మీరు ఇంకా ఏ డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ సిరీస్లో ప్లాన్ చేద్దాం. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బై బాయ్.